జై శ్రీరామ్. అర్ధగిరి ఆంజనేయ స్వామి దేవస్థానంగా శ్రీ హనుమంతరావు నా పేరు. నేను గత నవంబర్ 2023 సంవత్సరం నుంచి ఈఓగా కొనసాగుతున్నాను. ఈ ఆంజనేయ స్వామికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కలగజేస్తున్నాము. ముఖ్యంగా ముఖద్వారము కాడి నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి లైటింగ్ కోసము ఫోన్లకి, కరెంటు ఫోన్లకి లైట్లు అరేంజ్ చేయడమైనది. అదే విధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు 68 బాత్రూమ్లు, లెట్రిన్లు కలవు. 15 రూములలో ఏ ఒక్క రూమ్కి కూడా బాత్రూమ్ లెట్రిన్, అటాచ్డ్ బాత్రూమ్ లెట్రిన్ గలవు. భక్తులకు వచ్చిన వాళ్ళకి కొన్ని రూములలో డబల్ కాట్ గలవు, కొన్ని రూములలో సింగిల్ కాట్ గలవు. వాని శానిటేషన్ విషయమై ఫెనాయిల్ అయితేనేమి, బ్లీచింగ్ పౌడర్ అయితేనేమి ప్రతి నిత్యం స్వీపర్లతో కడిగించుకుంటూ శానిటేషన్ విషయము, మరియు వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చలికాలంలో సన్న పిల్ల తల్లిలో కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలక్ట్రానిక్ గ్రీజర్లు కూడా 7 గ్రీజర్లు అరేంజ్ చేసి ఉన్నాము. ఆ గ్రీజర్లు పని చేస్తున్నాయా లేదా అని కూడా మా టెంపుల్ తరఫున 2 ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. వాళ్ళని పర్యవేక్షణలో స్వయంగా ఈవోగా నేను కూడా రూమ్లలో తనిఖీ చేస్తూ చూస్తూ ఉన్నాను. అంతేకాక దేవస్థానంలో నేను వచ్చిన తర్వాత ప్రధాన దేవాలయంలో ఆంజనేయ స్వామి దేవాలయం గుడి పైభాగం పైకప్పు కొద్దిగా వాటర్కి విపరీతమైన వర్షాలకి కొద్దిగా చెమ్ము వస్తుందనే మా అర్చక స్వాములు అయితేనేమి, మా సిబ్బంది అయితేనేమి, అరగొండ గ్రామం పెద్దలు అందరూ కూడా ఇట్లా ఉంది సార్ అని వాళ్ళు తెలియపరిస్తే, భగవంతుని దయ వలన ఒక మహానుభావుడు వచ్చి ఆయన దగ్గర ఉండి కిందట ఆర్టీసీ ప్రత్యేక బృందము కాణిపాకం టు అరగొండకి ఎన్ని కిలోమీటర్లు ఉంది, పక్కన ఏ మధ్యలో వచ్చే గ్రామాలు ఏమేమి ఉన్నాయని వాళ్ళు స్వయంగా ఆర్టీసీ బృందము ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి పర్యవేక్షణ చేసి ఉన్నారు. వాళ్ళను కూడా మేము కన్సల్ట్ అయితే తొందరలో కాణిపాకానికి వచ్చే బస్సులలో కనీసం మాకు ఒక 10 ట్రిప్పులన్నా అరగొండకి వేయండి సార్ అని మేము ప్రత్యేకంగా విన్నపంచుకున్నాము. మా ఎమ్మెల్యే గారు కూడా, పొదలపట్టి ఎమ్మెల్యే గారు కూడా అది మంచి అవకాశం, ఆయన కూడా మాకు దేవస్థానానికి సహకరించి ఆయన కూడా గవర్నమెంట్ ఉన్నతాధికారులకు ఆయన కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు. అతి తొందరలో మాకు ఇంకా కొన్ని బృహత్తరమైన కార్యక్రమాలు. నిన్నటి దినము అరగొండలో ఒక పురాతనమైన దేవాలయము కోదండరామస్వామి దేవాలయం ఉంది. ఆ కోదండరామస్వామి దేవాలయంలో చిన్న పిల్లలతో కోలాట కార్యక్రమం ప్రతి నిత్యము ట్రైనింగ్ చేసినారు. వాళ్ళకి ఫస్టే మన ఆంజనేయ స్వామి దగ్గర ఆశీర్వాదం ఉంటుందని బాబు అనే అరగొండ పెయింటర్ ద్వారా రాపించినాము. మీకు దేవాలయానికి వచ్చే వాళ్ళు అభిషేకం వాళ్ళైతేనేమి, వడమాలైతేనేమి, ఆకుపూజ అయితేనేమి, అదే విధంగా తులాభారం, ఆంజనేయ స్వామి తులాభారం అని ఒక తులాభారం ఉంది ఇక్కడ. చిల్లర కోసము వాళ్ళు ఇబ్బంది పడకుండా మేమే దేవస్థానం తరఫున చిల్లర నాణ్యాలు, రూపాయి నాణ్యాలు, 5 రూపాయల నాణ్యాలు, కొద్ది గొప్పల 10 రూపాయల నాణ్యాలు కూడా మా స్టాక్ రూమ్ లో పెట్టాము. వాళ్ళ పిల్లోడు ఒక పక్క పెట్టి తూకం వేస్తే ఎన్ని నాణ్యాలు, ఒకవేళ ఒక 10 కేజీలకి ఎన్ని నాణ్యాలు వస్తాయో దాన్ని వ్యయంతో అంచనా వేసేసి ఫలాని వ్యక్తి, ఫలాని పేరు గల గోత్రంతో గల వ్యక్తి, ఫలాని ఊరు, ఫలాని సెల్లమ్మలతో కూడిన దాంతో రసీదు రాయడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి తులాభారము వాళ్ళ చిరంజీవి, వాళ్ళ అబ్బాయి గాని అమ్మాయి గాని వాళ్ళ పేరు, వాళ్ళ నామం గుర్తించబడి మేము డొనేషన్ ద్వారా వాళ్ళకి మేము రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి పౌర్ణమి రోజు వచ్చిన భక్తులకు కానీ, ఇతర అదర్ డేస్ లో కానీ దేవస్థానానికి వచ్చే భక్తులకు కూడా వస్తు రూపేణ కానీ, ధన రూపేణ కానీ, బియ్యము 10 కేజీలు ఇచ్చిన బియ్యం వ్యక్తికి కూడా మా కౌంటర్, డొనేషన్ కౌంటర్ దగ్గరికి వస్తే వాళ్ళకి రసీదు ఇవ్వమని మా వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినాము. మేము కూడా స్వయంగా ప్రతిదీ ఈవోతో సంతకంతోనే రసీదు ముందుకు పోతుంది. మా వాళ్ళు చింతపండు వచ్చినా కానీ, బెల్లం వచ్చినా కానీ ప్రతిదీ మా దేవస్థానం తరఫున కాటాలు ఉన్నాయి. కాటాలతో తూకం వేసుకొని 10 కేజీల బెల్లం ఫలాని వ్యక్తి ఇచ్చినాడు, 25 కేజీల బియ్యం ఫలాని వ్యక్తి ఇచ్చినాడు, 10 కేజీల చింతపండు ఫలాని వ్యక్తి ఇచ్చినాడని వాళ్ళ సెల్ నంబర్లతో నిజ నిర్ధారణగా మేము రసీదు రాయడం జరుగుతుంది. మీరు ఒకవేళ మేము చెప్పినటువంటి అవాస్తవాలు అనుకుంటే కూడా మీరు ఎవరైనా కానీ ఏ వస్తువు తెప్పించి కూడా చూసి రసీదు ఇస్తున్నారా లేదా అని గమనించి
మా ఏదైనా కూడా మా కౌంటర్లందు కూడా ఏదైనా జరగడానికి జరుగుతుంటే కూడా నాకు తెలియపరిస్తే కూడా నేను తక్షణమే దాని మీద చర్య తీసుకోగలను. ప్రస్తుతం కొన్ని సోషల్ మాధ్యమాలలో కొన్ని పేపర్లలో కూడా అవాస్తవమైన భగవంతుని నిర్ణయాలు రాయడం జరుగుతుంది. అలాంటి వారికి దయచేసి చెప్పడం ఏమంటే, ఎవరో ఏదో చెప్పినారు, ఆకాశరావుని చెప్పినాడని ఆకాశరావణ వాళ్ళకి చెప్పిన వాటికి మీరు రాస్తే వచ్చిన భక్తులు కూడా తగ్గిపోతారు. మీరు దయచేసి దేవస్థానానికి వచ్చి ఈవోతో సంప్రదించి ఏది నిజము ఏది అబద్ధం, ఎవరు అబద్ధం చెప్తున్నారు ఏది నిజం అనేది నిజ నిర్ధారణ సేకరించి సదరు సోషల్ మాధ్యమాల అయితేనేమి పేపర్ల అయితేనేమి మా దగ్గరకు వచ్చి కలిసి నిజం సేకరించి రాస్తే భగవంతునికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దయచేసి అలాంటి వాస్తవాలు భవిష్యత్తులో ఎలాంటివి మీరు రాయొద్దు అని మేము తెలియపరుస్తున్నాము. మీరు ఏది సమస్య ఉండేది, ఏ భక్తులకి సమస్య ఉంది, ఎక్కడ సమస్య ఉంది, ఎవరు ఏమి ఇబ్బంది కనబడుతున్నారు అనేది మాతో ఫోన్ ద్వారా కానీ స్వయంగా కానీ వచ్చి కలిసిన తర్వాత నిజం సేకరించిన తర్వాత మీరు రాసుకోవలసినదిగా తెలియపరుస్తున్నారు. ప్రతి నిత్యము దేవుని సేవతో అంకితమైన మేము ఈవోగా దేవుని సేవా కార్యక్రమంలో మేము ఎలాంటి తప్పులు దొరలకుండా, ఎలాంటి పొరపాట్లు లేకుండా, ఎలాంటి ఆర్థిక లావాదేవీలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము సేవ చేస్తున్నాం. అవన్నీ సోషల్ మాధ్యమాల్లో వచ్చినటువంటి అవాస్తవమైన విషయాలు. అవాస్తవమైన విషయాలని మీరు భవిష్యత్తులో అలాంటివి మీరు మీ మాధ్యమాలలో పొందుపరచకుండా దయచేసి ఈవోని సంప్రదించి ఏది నిజము ఏది అబద్ధం అనేది సేకరించిన తర్వాత ముందుకు పోవాల్సిందిగా తెలియజేస్తుంది. ఈసీ బాబు గారు వచ్చి నన్ను కలిసినారు. వాళ్ళ ఫ్రెండ్ శివ గారితో కలిసి చెప్తే తక్షణమే సరే సార్ అదేం పెద్ద మన చేతిలో పనే కదా అని చెప్పేసి ఈ 11వ తేదీ మనం ఉంది కాబట్టి అకేషను ఆ రోజు దేవుని ఎదురుగానే వాళ్ళకి నృత్య కార్యక్రమాలని ప్రదర్శించేటట్లా మేము కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఉంటాము. ఇంకనూ భవిష్యత్తులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఆంజనేయ స్వామి ఉత్తర ముఖంలో వెలిసినందున, పూర్వకాలపు విగ్రహమైనందున ఆయన దగ్గర చాలా ప్రాణదాత. ఆయన అనుకుంటే మనుషులకి సర్వరోగాలు నివారణ అవుతున్నాయి. ముఖ్యంగా తీర్థంకి సంజీవుని అమృతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దయచేసి చిత్తూరు పాత్రికేయులు కానీ, అరగొండ పాత్రికేయులు కానీ, ఏదైనా కానీ మమ్మల్ని ఈఓ గారిని కానీ, అరగొండ గ్రామ ప్రజలు గారిని కానీ, ఉన్నతమైన పదవులు ఉన్న వారిని కానీ ఏమేం చేస్తే ఏం బాగుంటుందని మాతో వాళ్ళు కూడా మమేకమయ్యి సార్ మేము కూడా వాళ్ళలో ఒక భాగమే, దేవస్థానం ఈఓగా కాకుండా ఒక భక్తునిగా ఆంజనేయ స్వామి, నా పేరు కూడా హనుమంతరావు